ఫ్రెండ్స్, పవన్ సంచలన వ్యాఖ్యలు. మీరంతా పాకిస్తాన్ వెళ్ళిపోండి. ఈ విషయాలన్నీ తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదే విధంగా చాలామంది లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం. ఫ్రెండ్స్, కొంతమంది నాయకులు ఇక్కడ కూర్చొని పాకిస్తాన్‌ను ప్రేమిస్తామని చెబుతున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మీకంత ప్రేమ ఉంటే పాకిస్తాన్ వెళ్ళిపోండని హితవులు పలికారు. మంగళగిరి కన్వెన్షన్‌లో పహల్గామ్ అమరులకు నివాళి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలా చెబుతున్న వారంతా కాంగ్రెస్ నాయకులు అన్నారు. వీరిలో కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నారని తెలిపారు. దక్షిణాదిలో కూడా కొంతమంది ఇదే విధంగా మాట్లాడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్‌లో విభేదాలున్నాయని అన్నారు. అయితే భారతదేశంపై దాడి జరిగినప్పుడు ఇటువైపు నిలబడాలి తప్ప పాకిస్తాన్ వైపున నిలబడతామని చెప్పడం ఏంటన్నారు. ఇదేం సెక్యులిజం ఇదేం సెక్యులరిజం అని ప్రశ్నించారు. దీనిని ఎవరు ఒప్పుకోరని అన్నారు. ప్రాణాలు పోతే తిరిగి వస్తాయన్నారు. కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రమూకలు మతం అడిగి మరీ ఊచకోత కోశారని ఆవేదన వ్యక్తం చేశారు. సరిహద్దుల భద్రత అత్యంత ముఖ్యం అని అన్నారు. మతపరంగా దాడి జరిగితే చెప్పడానికి భయం ఎందుకని ప్రశ్నించారు. చనిపోయిన 26 మందిలో 25 మంది హిందువులు అని, ఒకరు మాత్రమే ముస్లిం అని తెలిపారు. ఐడీ కార్డులు అడిగి హిందువా, ముస్లిమా అని తెలుసుకొని కాల్పులు జరిపారన్నారు. ఎంతో నమ్మకంతో కాశ్మీర్ పర్యటనకు వెళ్లారని తెలిపారు.